సాహితీ మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక కథ చదివి వినిపించబోతున్నాను. కానీ గమ్మత్తు ఏమిటంటే ఈ కథకి నేను పేరు పెట్టలేదు. ఉం? మీకే ఆ ఛాన్స్ ఇద్దామని. మరి ఈ కథ అంతా విని మీకు పేరు ఎలా పెడితే బాగుంటుందో, కథకి ఏ పేరైతే బాగుంటుందో మరి మీరు కామెంట్స్లో నాకు చెప్పండి. ఉం? మరి కథలోకి వెళ్ళిపోదామా? నరసింహం అరుపు అరిచినట్టుగా పిలిచాడు భార్యని. ఆవిడేమో పాపం పరిగెత్తుకొస్తున్నట్టుగా వచ్చింది. ఆకలి దహించేస్తోంది, ఏదైనా కమ్మగా తినేలా పెట్టు అన్నాడు నరసింహం పొట్ట మీద చేత్తో గుండ్రంగా రాసుకుంటూ. భర్త మాటలకి రోహిణి కించిత్ ఆశ్చర్యానికి గురైంది. అప్రయత్నంగానే ఆవిడ మనసులోకి ఒక ఆలోచన కూడా వచ్చింది. ఈయన భోంచేసి ఎంతసేపో అవలేదుగా, అప్పుడే ఆకలేమిటి, అది దహించేస్తున్నట్టుగా అనుకోకూడదు కానీ రోజు కన్నా ఇవాళ 4 మెతుకులు ఎక్కువే తిన్నారు కూడాను. కూర చాలా బాగుందని, మరి ఇదేమిటి అనుకుంటూనే ఒక ప్లేటు నిండా జంతిక ముక్కలు 2 మినపసున్ని ఉండలు పెట్టి తీసుకువచ్చి భర్త చేతికి అందించింది. ఒక గ్లాసుడు మంచినీళ్ళు కూడా పక్కనే ఉన్న టీపాయి మీద పెట్టి మళ్ళీ వెళ్ళి మంచం మీద నడుము వాల్చింది. నరసింహం ప్లేటు ఖాళీ చేయటం, రోహిణికి కునుకు పట్టడం ఒకేసారి జరిగాయి. మళ్ళీ అరగంటలో భార్యని లేపి అన్నాడు, ఆకలితో దహించుకుపోతోంది, ఏమైనా పెట్టు అంది. అని ఉలిక్కిపడ్డట్టు లేచి కూర్చున్న రోహిణి అంది, అదేమిటండి, ఇప్పుడే కదా బోలెడన్ని జంతిక ముక్కలు పెద్ద పెద్ద మినపసున్నలు 2 తిన్నారు, పైగా ఇంకొంచెం తినాలని ఉంది అనాలి కానీ ఈ ఆకలితో దహించుకుపోవటం ఏమిటండి అంది. నిజంగానే రోహిణి అలాగే ఉంది, నాకు ఆశ్చర్యంగానే ఉంది, ఇంత తిన్నా ఈ ఆకలి ఏమిటి అని ఆశ్చర్యంగా అన్నాడు. భర్త ఈ తీరు కొద్దిగా అసాధారణంగా ఉందన్న విషయం మనస్సులో మెదులుతున్న ఒక్కో రోజు అలాగే ఉంటుందిలే అని కొట్టుపారేయటానికి ప్రయత్నించింది రోహిణి. మళ్ళీ కొన్ని జంతికలు, ఒక మినపసున్ని ప్లేటులో తెచ్చి పెట్టింది. ఆవురావురమన్నట్టుగా తింటున్న భర్త తీరికి రోహిణి ఆందోళనగా చూసింది. చిత్రంగా ఉందే, ఎక్కువగా తిన్నా ప్రమాదమే అనుకుంటూనే పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నించింది. మళ్ళీ అరగంట తర్వాత రోహిణి ఆకలి దహించుకుపోతోంది, ఏదైనా పెట్టు అంటూ అరిచాడు నరసింహం. ఈసారి మాత్రం రోహిణి జడుసుకున్నట్టు అయింది. భర్తకి దగ్గరగా వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అడిగింది, ఏమిటండి ఇది అని. అదే నాకు అర్థం కావటం లేదు రోహిణి, ఏమిటి విపరీతమైన ఆకలి, పొట్ట బరువెక్కిపోతోంది, ఒకసారి మా వదిన గారికి ఫోన్ చేసి చెప్పు అన్నాడు. రోహిణి నరసింహం చెప్పినట్టే చేసింది. తోటికోడలు జానకికి ఫోన్ చేసింది. ఆవిడికే అయోమయంగా అనిపించింది. ఎంత ఆలోచించినా ఎవరికీ అర్థం కాలేదు. తెలిసిన వాళ్ళందరితో చర్చించారు. ఒక ఆవిడైతే, నా చిన్నప్పుడు ఇలాగే విపరీతంగా తినేసింది ఒక అమ్మాయి, తిన్నాక ఏవేవో మాట్లాడింది, ఆరా తీస్తే దెయ్యం పట్టిందని చెప్పారు, అలాంటి వాళ్లే అలా తింటారుట అంటూ తన అభిప్రాయం కాస్త చెప్పింది. అందరి గుండెలు గుబేలుమన్నాయి. నరసింహం కస్సుమన్నాడు, దెయ్యం లేదు గియ్యం లేదు, నేను బాగానే ఉన్నాను, నా పొట్టకే ఏదో రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇలా తింటూ పోతే నా పొట్ట బద్దలైపోతుంది అన్నాడు. నరసింహంలో అదే ఆకలి బాధ తట్టుకోలేనట్టుగా. విషయం తెలిసి నరసింహం కొడుకులు కూతుళ్ళు పొరుగుళ్ళ నుంచి వచ్చేశారు. డాక్టర్లు కూడా పెదవి విరిచేశారు అంతుపట్టడం లేదని. తిండి తింటే పొట్ట బద్దలైపోయేలా ఉంది, తినకపోతే ఆకలి దహించుకుపోతూ భరింపశక్యం కాకుండా ఉంది. నరసింహానికి నరకబాధ అనుభవిస్తున్నట్టుగా ఉంది. మళ్ళీ పిలిచాడు భార్యని, రోహిణి రోహిణి అంటూ. భర్త అరుపులకి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చిన రోహిణి నిద్రలో అరుస్తున్నట్టుగా భర్త తనని పిలవటం, గాభరాగా పొట్ట తడుముకోవటం, మొహం నిండా చెమటలు పోసి ఉండటం ఆయనకి ఏదో పీడకల వచ్చిందని అర్థం అయింది. గబగబా కుదిపి లేపింది. ముందుగా పొట్టని 2 చేతులతో తడుముకుంటూ భార్య వైపు అయోమయంగా చూశాడు నరసింహం. ఏదైనా పీడకల వచ్చిందా ఏమిటి, అంతగా వణికిపోతున్నారు అడిగింది అనునయంగా రోహిణి. ఇదంతా కల భగవంతుడా అన్నాడు. ఏం కల వచ్చిందేమిటి రోహిణి అడిగింది. తర్వాత చెబుతాను, ముందు కాస్త నన్ను తెప్పరెళ్ళని అంటూ కళ్ళు మూసుకుని వెనక్కి వాలాడు నరసింహం. భర్త మొహం చూస్తున్న రోహిణికి నిజంగానే భయంగా అనిపించింది. నిశ్శబ్దంగా ఉండిపోయింది.
కాసేపటికి కళ్ళు తెరిచి అర్జెంటుగా రమ్మంటున్నానని మా అన్నయ్యకి ఫోన్ చేయి, నాకు ఒంట్లో బాగుండలేదని చెప్పు అన్నాడు. రోహిణి చెప్పటం, అన్నగారు గంగాధరం రావటం జరిగిపోయింది. ఆయన వస్తూనే తమ్ముడి పక్కన మంచం మీద కూర్చుంటూ ఏమైంది తమ్ముడు అన్నాడు. నరసింహం కళ్ళ నీళ్ళ పర్యంతం అవుతూ అన్నగారి చేతులు రెండు పట్టుకుని కళ్ళకద్దుకుంటూ అన్నాడు, అన్నయ్య, పొద్దున్న నేను నకిలీ విత్తనాలు కొచ్చి రైతులకు అమ్మి వాళ్ళని మోసం చేసి లాభాలు గడించాలనుకున్నప్పుడు నువ్వు అన్నదాతని మోసం చేస్తే నాకు పట్టెడన్నం కూడా దొరకదని హెచ్చరించినప్పుడు నాకేమిటి, ఆగర్భ శ్రీమంతుడిని అని విర్రవీగాను. ఇప్పుడు జ్ఞానోదయమైంది. ఆ నకిలీ విత్తనాల జోలికి వెళ్ళను, అన్నదాతని మోసగించను అన్నాడు. అసలు ఏం జరిగింది చెప్పు అన్నాడు గంగాధరం. తన భయంకర స్వప్నం గురించి చెప్పాడు. నీ భార్య భక్తి ప్రపత్తులే నిన్ను ఇలా కాపాడాయి. నువ్వు పూర్తిగా ఊబిలో కూరుకుపోకుండానే ఆ భగవంతుడు నిన్ను హెచ్చరించాడు అన్నగారు ఆనందంగా తృప్తిగా అన్నాడు. ఇదండి కథ. మరి నకిలీ విత్తనాలు అమ్మేసి రైతుల్ని మోసం చేసేద్దామని అనుకున్నాడు ఆ నరసింహం. తనకేమిటి, తనెవరు ఏం చేయగలరన్న ధీమాతోటి. కానీ భగవంతుడు సూచించాడు ఇలాంటి కష్టం కూడా వచ్చే అవకాశం ఉంటుందని. ఇంకేమైనా ఉందా మరి ఇలాంటి కష్టం వస్తే? ఎంత తిన్నానేమో ఆకలి తీరటం లేదు, కడుపు ఏమో నిండిపోతుంది, పగిలిపోయేలా ఉంది. ఎంత ప్రమాదకరమైన పరిస్థితి కదా. భగవంతుడు నరసింహాన్ని చాలా అద్భుతంగా హెచ్చరించాడు. మరి ఇది నకిలీ విత్తనాలు అమ్మే మోసగాళ్ళందరూ మరి ఈ కథని వింటే బాగుండునని నాకు అనిపిస్తుంది. మరి ఇంతకీ దీనికి నాకు ఎలాంటి పేరు పెట్టాలో కొంచెం అర్థం కాలేదు. అందుకని పోనీ మీరేమైనా సజెస్ట్ చేస్తారేమో చూద్దామని అనిపిస్తుంది. మరి సజెస్ట్ చేస్తారా కామెంట్స్లో?